హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ యొక్క రివ్యూ చేస్తున్నాం కదండి. సో మన ఛానల్లో ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిన కానీ సెవెంత్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సెవెంత్ ఎగ్జామ్ అనాలిసిస్, ఎయిత్ ఎగ్జామ్ అనాలిసిస్ అండ్ 11th యొక్క ఎగ్జామ్ అనాలిసిస్ కూడా ఉంది. సో ఇప్పుడైతే ఆగస్ట్ 12 2025 యొక్క పేపర్ అనాలిసిస్ చూద్దాం. బట్ ఇదైతే ఆల్ షిఫ్ట్స్ అనాలిసిస్ కాదండి, ఇదైతే ఓన్లీ ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ మాత్రమే. సో నాకు ఓన్లీ ఫస్ట్ షిఫ్ట్ నుంచి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. సో అందుకని ఫస్ట్ షిఫ్ట్ ఇప్పుడు వరకు వెయిట్ చేశాను, బట్ ఇంకా సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు. సో అందుకోసం ఫస్ట్ షిఫ్ట్లో నాకైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మీకు ఇలాంటి రివ్యూస్ కావాలంటే మన ఛానల్కి కామెంట్ చేస్తూ ఉండండి, అంటే ఇలా చేయండి అని. సో చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ కనుక నాకు దొరికితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో మీరు అనేది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి నేను పోస్ట్ చేస్తాను. డైరెక్ట్గా యూట్యూబ్లో డిస్కషన్ చేయకూడదు క్వశ్చన్స్ అనేవి. సో అందుకనేసి టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అవ్వండి. అక్కడ నాకు వీలైనంత వరకు నాకు కనుక క్వశ్చన్స్ కరెక్ట్గా తెలిస్తే కనుక మీకు అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది మళ్ళీ చెప్తున్నానండి, 12th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ మాత్రమే. సో దాంట్లో ఫస్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి చూసుకుంటే 40 మార్క్స్కి. సో స్ట్రాటజీకే నుంచి ఫెస్టివల్స్ వస్తున్నాయండి. ఫెస్టివల్స్, హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? సో మీకు ఎవరికైనా తెలిస్తే హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారో కామెంట్ చేయండి. సో ఫెస్టివల్స్ అనేవి అడుగుతున్నాడు. సో ఫెస్టివల్స్ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫెస్టివల్స్ ఉన్నాయండి, నేను వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఫెస్టివల్స్కి సంబంధించిన నుంచి హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటాం, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డ్యాన్సెస్ అండి. డ్యాన్సెస్ కూడా అడుగుతున్నాడు. 1 మార్క్, 1 to 2 మార్క్స్ అడుగుతున్నాడు అండి. చూసుకోండి డ్యాన్సెస్. రాజస్థాన్కి రిలేటెడ్ డ్యాన్స్ ఏంటి? సో డ్యాన్సెస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది అండ్ ఇంకోటి ఫోక్ డ్యాన్స్ ఉంటుందండి. సో ఇక్కడ అడిగింది ఫోక్ డ్యాన్స్ గురించే. క్లాసికల్ డ్యాన్స్ ఓన్లీ 8 to 9 ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. క్లాసికల్ డ్యాన్స్ గురించి ఉంది అండ్ ఫోక్ డ్యాన్స్ గురించి కూడా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. సో ఇది ఫోక్ డ్యాన్స్ గురించి అడిగిన క్వశ్చన్ అండి. రాజస్థాన్లో ఏ డ్యాన్స్కి రిలేటెడ్ అంటే డ్యాన్స్ పేరు ఇచ్చి ఈ డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతాడు. సో రాజస్థాన్కి సంబంధించిన డ్యాన్స్ గురించి అడిగాడండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫీఫా అవార్డ్స్ అండి. ఫీఫా వరల్డ్ కప్ అవార్డ్స్ 2025 గురించి అడుగుతున్నాడు. లైక్ ఇది ఎక్కడ జరుపుకుంటాం, ఎప్పుడు స్టార్ట్ అయింది, 2025లో ఎక్కడ జరిగింది, ఏ డేట్న జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఎంతమందికి అవార్డ్స్ వచ్చాయి. సో దానిలో స్పెసిఫిక్గా అవార్డ్స్లో ఎవరికి ఇచ్చారు ఏంటి అని కూడా అడగచ్చు. సో ఫీఫా వరల్డ్ కప్ అవార్డ్స్ అండి. ఓకేనా? ఫీఫా వరల్డ్ కప్ అవార్డ్స్ చూసుకోండి, రీసెంట్గా జరిగినవే కదా అడుగుతున్నాడు 2025. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ జనరల్స్ గురించి అడుగుతున్నాడండి. సో ఇది కొంచెం చూసుకొని గవర్నర్ జనరల్స్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నోబెల్ ప్రైజెస్. సో మనకి అవార్డ్స్ అన్నీ ఇంపార్టెంటే కదా, అవార్డ్స్ గురించి నోబెల్ ప్రైజెస్ గురించి కూడా చాలా అడుగుతున్నాడండి. అంటే రీసెంట్గా అడుగుతూనే ఉన్నాడు ఎగ్జామ్స్లో. సో నోబెల్ ప్రైజెస్, యాక్స్ గురించి కూడా అడుగుతున్నాడండి. అంటే ఏమంటారు, లైక్ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అండ్ ఇంకోటి విడో మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది. సో ఇలాంటి వీటికి సంబంధించిన వాటి గురించి అడుగుతున్నాడండి. కొంచెం చూసుకోండి. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, మ్యారేజ్ విడో యాక్ట్ ఎప్పుడు వచ్చింది అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి. సో మ్యారేజ్ యాక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అంటే లైక్
కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడొచ్చింది. సో, ఇలాంటి యాక్ట్స్ ఉంటాయి కదా! ఆ యాక్ట్‌ల గురించి అడుగుతున్నాడండి చూసుకోండి. ఓకే. మ్యారేజ్ యాక్ట్ గానీ, హిందూ మ్యారేజ్ యాక్ట్ గానీ, హిందూ విడో యాక్ట్ గానీ అండ్ ఇంకా ఉంటాయి కదండీ! ఎడ్యుకేషన్ యాక్ట్‌కి సంబంధించి కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్స్ గురించి కూడా అడుగుతున్నాడండి. సో, ఆర్గనైజేషన్స్ కూడా ఇంపార్టెంట్ చూడండి. ఆర్గనైజేషన్ నుంచి కూడా 1 క్వెషన్ వచ్చింది. సో, ఇక్కడ చెప్పిన వాటి అన్నిటి నుంచి 1 క్వెషన్ వచ్చిందండి. సో, చూసుకోండి. ఆర్గనైజేషన్ లైక్ WTO అంటే ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WHO అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయండి ఆర్గనైజేషన్స్. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్‌లోనే పాలిటీ నుంచి అయితే ఆర్టికల్స్ అడుగుతున్నాడండి బాగా. ఆర్టికల్స్ బాగా అడుగుతున్నాడు. సో, ఆర్టికల్ 6 అడుగుతున్నాడు. అండ్ పంచాయతీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏంటో కామెంట్ చేయండి. పంచాయతీ రాజ్‌కు సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ ఆర్టికల్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతాయో ఎక్కడి వరకు ఎండ్ అవుతాయో కామెంట్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో ఎక్కడికి ఎండ్ అవుతాయో కామెంట్ చేయండి. అండ్ పార్లమెంట్కి రిలేటెడ్ ఆర్టికల్స్ అడుగుతున్నాడు. సో, పార్లమెంటు, శాసనసభ, రాజ్యసభ సో, ఇలాంటివన్నీ అడుగుతున్నాడండి. వీటికి రిలేటెడ్ ఆర్టికల్సే అడుగుతున్నాడు. సో, చూసుకోండి. మనకి పాలిటీ నుంచి ఇంపార్టెంట్‌వైనవేమో ఆర్టికల్స్, రైట్స్ అండ్ డ్యూటీస్, అమెండ్మెంట్స్. సో, ఇంకా ఇవన్నీ మాకొచ్చు అనుకుంటే కొంచెం చూసుకోండి. పంచాయతీరాజ్ గురించి అండ్ పార్లమెంట్ గురించి చూసుకోండి. అండ్ హైకోర్టు, సుప్రీంకోర్టు వీటి గురించి కూడా చూసుకోండి. ఇవి కూడా ఇంపార్టెంటే. ఓకేనా? జియోగ్రఫీ నుంచి కంట్రీ ల్యాండ్ బార్డర్స్ అడుగుతున్నాడండి. అంటే ఏ స్టేట్‌తో మనం అంటే ఏ కంట్రీతో మనం బార్డర్ షేర్ చేసుకుంటాం, లేదంటే ఏ కంట్రీతో చేసుకోం, నాట్ షేర్డ్. ఏ కంట్రీతో చేసుకోం. ఏ కంట్రీతో షేర్ చేసుకుంటామో తెలిస్తే ఆటోమేటిక్‌గా ఏ కంట్రీతో షేర్ చేసుకోమో కూడా తెలిసిపోతుంది కదా! సో, ఏ కంట్రీతో మనం ల్యాండ్ బార్డర్స్ అనేవి షేర్ చేసుకోమని క్వెషన్ అడుగుతున్నాడు. చేసుకుంటాము అడుగుతాడు అండ్ కంట్రీస్‌తో చేసుకోము అడుగుతాడు. అండ్ ఇక్కడ నుంచి రివర్స్ అడుగుతున్నాడు. మౌంటైన్స్ కూడా అడుగుతున్నాడండి జియోగ్రఫీ నుంచి. బట్ నాకు ఫస్ట్ షిఫ్ట్‌లో నాకు తెలిసిందైతే కంట్రీస్ ల్యాండ్ బార్డర్స్ అడుగుతున్నాడు. అంటే అది కూడా క్వెషన్ ఏ కంట్రీతో మనం నాట్ షేర్డ్, ఏ కంట్రీతో మనం షేర్ చేసుకోము బార్డర్ అనేది అడుగుతున్నాడు. సో, అలా క్వెషన్ అడుగుతున్నాడు. చూసుకోండి. ల్యాండ్ బార్డర్స్ కూడా చూసుకోండి. రివర్స్ ఇంపార్టెంట్, మౌంటైన్స్ కూడా ఇంపార్టెంట్ అండి జియోగ్రఫీ నుంచి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి చూద్దాం. మ్యాథ్స్. సో, మ్యాథ్స్ నుంచి అయితే సింప్లిఫికేషన్ నుంచి 3 క్వెషన్స్ అడుగుతున్నాడు. యావరేజెస్ నుంచి 2 క్వెషన్స్ అడుగుతున్నాడు. మెన్సురేషన్ నుంచి 1 క్వెషన్ అడిగాడు. టైమ్ అండ్ వర్క్ నుంచి 3 క్వెషన్స్ అడుగుతున్నాడండి. టైమ్ అండ్ వర్క్‌లో కూడా మనకు చాలా ఈజీగా నేర్చుకేసుకోవచ్చు. దీంట్లో ఒక 4 టు లేదంటే 5 to 6 or 7 మోడల్స్ ఉంటాయి అంతే. మేజర్‌గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు A+B వర్క్ చేస్తున్నాడు. సో, బి అనేది ఒక 4 days ముందు వర్క్ అనేది వదిలేసి వెళ్ళిపోయాడు. సో, మిగిలిన వర్క్ ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. సో, ఏ వెళ్ళిపోతే బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. సో, ఇలాంటి క్వెషన్స్ ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? క్వెషన్స్ వస్తాయండి ఇక్కడ నుంచి. కంపల్సరీగా ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో ఉండేదే ఒక 4 to 6 మోడల్స్. సో, చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ నుంచి 1 మార్క్ ఇచ్చాడు. ఈసారి వెయిటేజ్ తగ్గించాడు. ఈ షిఫ్ట్‌కి వెయిటేజ్ తగ్గించాడు. లేదా 1 to 2 క్వెషన్స్ వస్తాయి. 2 to 3 కూడా వస్తాయండి. ఛాన్స్ ఉంది. ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎం నుంచి ఖచ్చితంగా 1 మార్క్ ఎప్పుడూ వస్తుంది. సో, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్‌కి కొంచెం వెయిటేజ్ పెంచాడండి. 3 క్వెషన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వెషన్స్ వస్తున్నాయి. చూసుకోండి ఇంపార్టెంట్. డిస్కౌంట్ నుంచి 1 క్వెషన్ అడుగుతున్నాడండి. దాంట్లో కూడా సక్సెసివ్ డిస్కౌంట్ అడుగుతున్నాడు. కొంచెం చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 4 మార్క్స్‌కి అడుగుతున్నాడు. సో, ఇది మనకు తెలిసిందే. ఎప్పుడు ఇలాగ అడుగుతాడు. సో, ఇంపార్టెంట్ అని చెప్పాను. బెడ్ రిలేషన్‌కి 1 మార్క్ వెయిటేజ్ అనేది పెరిగిందండి. 2 మార్క్స్. నార్మల్‌గా అయితే 1 క్వెషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు 2 క్వెషన్స్ ఇస్తున్నాడు. సో, దీంట్లో కూడా ఏంటంటే మీరు
ఒక ఫోటోని సారీ ఒక ఫోటోని పాయింట్అవుట్ చేసి ఒక ఒక ఫోటోని పాయింట్అవుట్ చేసి అడిగే క్వశ్చన్స్ అడగచ్చు. లేదంటే ఇప్పుడు కొత్తగా ఇట్లా A+B రిలేషను, A-B రిలేషను, A డివైడెడ్ బై బి రిలేషన్ ఇచ్చేసి ఫైనల్గా A/B అండ్ AB ఇలా -B. సో ఇలా ఏమవుతుంది, ఏకి బీకి రిలేషన్ ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో కొంచెం చూసుకోండి, ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు మనం బెడ్ రిలేషన్స్ నుంచి. మెయిన్గా అడిగేది ఇవి అడుగుతాడండి, వీటి నుంచి చూసుకోండి. సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో దీంట్లో వెయిటేజ్ తగ్గింది, బట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి అయితే ఖచ్చితంగా అడుగుతున్నాడు. 2 to 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చూసుకొని వెళ్ళండి. డైరెక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ అండి, దీంట్లో కూడా చాలా ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్. దీంట్లో డిస్టెన్స్ ఎంత అడుగుతారు, లేదంటే ఏ ఫేస్కి ఫేస్ చేస్తున్నారు అని అడుగుతాడు. లైక్ నార్తా, సౌతా, నార్త్ ఈస్టా, సౌత్ ఈస్టా ఇలాంటివి అడుగుతాడు. సో మేజర్గా అవే ఉంటాయండి. లేదంటే ట్రయాంగిల్లో వచ్చేసి డిస్టెన్స్ కనుక్కోమని అడుగుతాడు, అంతే, అంతకు మించి ఏముండదండి. లేదంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అలా ఇచ్చేసి ఏ డైరెక్షన్లో ఉన్నారని అడుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కౌంట్స్లో, ఓకేనా, సారీ డైరెక్షన్స్లో. ఎనాలజీ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఓవరాల్గా నాకైతే స్విఫ్ట్ 1లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి. సో ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే పేపర్ ఎలా ఉందో చెప్పండి. అంటే స్విఫ్ట్ 2, స్విఫ్ట్ 3 ఎవరైనా రాసుంటే పేపర్ ఎలా ఉంది, అండ్ స్విఫ్ట్ 1లో నేను ఇంకా ఏమైనా మిస్ చేస్తే ఇంకా ఏం మిస్ చేశానో చెప్పండి. సో నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో అసలు ఎగ్జామ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా, ఎవరైనా రాసుంటే. సో ఏమైనా క్వశ్చన్స్ జరిగితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి, అక్కడ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి, ఓకేనా, లింక్ అనేది అక్కడ ఉంటుంది. సో 12th August ఫస్ట్ స్విఫ్ట్ అనాలిసిస్ అయితే ఇదేనండి. సో ఇంతవరకే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంతవరకే మీకు ఇస్తున్నాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇస్తున్నానండి. నేనేమి ఎగ్జామ్ రాసి రాలేదు. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.